ఇప్పుడు చూడండి, నిన్న నేను ఓవరాల్ ఇంటర్ఫేస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, టోటల్ ఓవరాల్ రివిట్. ఓకే, మన రివిట్లో 2018 వర్షన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏంటి అంటే ఇంక్లూడింగ్ ఆల్ సర్వీసెస్. మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏమేమి సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ అన్నీ మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు, అంటే 3D మోడలింగ్ అనేది చేయొచ్చు. అందుకని దీన్ని ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తాం. బట్ ఫ్యామిలీ అంటే మనకు ప్రాజెక్ట్లోకి ఏవైతే నీడ్ ఉన్నాయో వాటిని క్రియేట్ చేయడానికి ఫ్యామిలీస్ యూజ్ చేస్తాం. Okay, family nothing but a using components in our project, simply we say that. Okay, now my requirement, first of all, how can I open my project and how can I do work in my families. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేయాలి, దాంట్లో ఎలా వర్క్ చేయాలి, ఈ రెండు నేను నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకు ఓపెన్ అని ఒకటి ఉంది, న్యూ అని ఉంది. ఓపెన్ అనేది ఫోల్డర్స్ అని, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీస్ ఏమైనా చేసి ఉంటే అవి ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ న్యూ అనేది మనం ఏదైనా న్యూ ఫ్యామిలీ క్రియేట్ చేయాలంటే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక న్యూ ఫ్యామిలీ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. న్యూ ఫ్యామిలీ క్రియేట్ చేయాలంటే మనం న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేశాక నిన్న కూడా చెప్పాను, మనకు రివిట్ ఫ్యామిలీస్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి. రివిట్ ఫ్యామిలీస్ ఫోల్డర్ మనం ఎక్కడైతే సేవ్ చేసుకుంటామో ఆ లొకేషన్లో మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, 2018. ఓకే, 2018 నాకు సి డ్రైవ్లో ఉంది. లేదు నాకు ఇక్కడ లేదు అనుకుంటే నాకు డెస్క్టాప్కి వెళ్ళేసి మై కంప్యూటర్. ఓకే, నేను డి డ్రైవ్లో కూడా నా ఫోల్డర్స్ ఉన్నాయి, దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు మనకి ఇన్ కేస్. ఇక్కడ మెటీరియల్స్ చూడండి, రివిట్ ఫ్యామిలీస్ ఫోల్డర్ నేను ఇక్కడ, అంటే నేను డి డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను. మీరు డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు, సిలో సేవ్ చేసుకో. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి మన ఫ్యామిలీ టెంప్లెట్స్, లైబ్రరీస్, టెంప్లెట్స్, మనం ఫ్యామిలీలో కదా వర్క్ చేసేది, అందుకని ఫ్యామిలీ టెంప్లెట్స్ ఓపెన్ చేయాలి. మనకి యాక్చువల్గా అయితే ఈ 3 వస్తాయి, ఫ్యామిలీ టెంప్లెట్స్, లైబ్రరీస్, టెంప్లెట్స్. ఫ్యామిలీ టెంప్లెట్స్ అంటే టెంప్లెట్ అంటే నథింగ్ బట్ ఏ డైమెన్షన్స్. ఓకే, యూనిట్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు మనం మెట్రిక్, ఇంపీరియల్ 2 యూనిట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, మెట్రిక్ టైప్ ఒకటి, ఇంపీరియల్ టైప్ ఒకటి. ఇంపీరియల్ నథింగ్ బట్ ఏ ఇంచెస్, ఫీట్స్, యార్డ్స్, ఇలాంటి వాటిల్లో వర్క్ చేయాలంటే ఇంపీరియల్ సెలెక్ట్ చేయాలి. లేదు నేను ఓన్లీ మెట్రిక్లో చేయాలి వర్క్, లైక్ మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, మీటర్స్లోనే వర్క్ చేయాలి, ఆ కండిషన్లో ఫ్యామిలీ టెంప్లెట్స్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ టెంప్లెట్స్ అనేవి ప్రాజెక్ట్కి సంబంధించిన టెంప్లెట్స్, మన ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ ఐ నీడ్ టు ఓపెన్ ఫ్యామిలీ టెంప్లెట్స్. ఓకే, వెన్ ఐ ఓపెన్ ఫ్యామిలీ టెంప్లెట్స్, ఆటోమేటికలీ వీ కెన్ సీ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ హియర్. Okay, based on country we have different folder. For example, in India we are using only 2 types of templates. What is that? Metric template one, at the same time imperial template one. We have some indication for these 2 folders. Just you can observe here. Here we have English and English I. English means we consider as a metric templates. English I means we consider as a imperial template. I indicates imperial here. Okay, here we don't have any I, just we have English, that indicates metric templates. Okay, now if you need metric template you can open this English. Okay, present I need to do work in metric templates. Okay, that condition directly you can open this. మన మెట్రిక్ టెంప్లెట్లో వర్క్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ ఓపెన్ చేయండి, ఇంపీరియల్లో వర్క్ చేయాలంటే ఇంగ్లీష్ ఐ ఓపెన్ చేయండి. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి కావాలంటే. ఇంగ్లీష్ ఐ మీన్స్ ఇంపీరియల్ టెంప్లెట్, ఇంగ్లీష్ మీన్స్ మెట్రిక్. బట్ మీరు కంపెనీకి వెళ్తే డిఫరెంట్గా ఉంటుందండి. కంపెనీలో ఏంటంటే డైరెక్ట్గా కొన్ని కొత్త టెంప్లెట్స్ క్రియేట్ చేస్తుంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, కంపెనీ బేస్డ్ సర్వర్ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేస్తుంటారు, వాటిని బేస్ చేసుకుని కూడా వర్క్ చేయొచ్చు మనం, అలా కూడా ఉంటుంది ప్రాసెస్. అంటే ఫ్యామిలీకి సపరేట్, అది ప్రాజెక్ట్లో తెలుస్తుంది మీకు డిఫరెన్సియేషన్ అనేది. ఇక్కడ జస్ట్ చూడండి, ఇక్కడ ఈ ఇంగ్లీష్లో మనకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ టెంప్లెట్స్. బట్ ఇన్ని టెంప్లెట్స్ మనం యూజ్ చేస్తామంటే యూజ్ చేయం. ఓకే, మనం ఏది కావాలంటే అది క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను కాలం క్రియేట్ చేయాలంటే ఇక్కడ కాలం క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ డేటా ప్యానల్ ఉంది, ఇది క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం. లేదు నేను ఫైర్ అలారం డివైస్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నేను లైటింగ్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం. అంటే మన రిక్వైర్మెంట్, మన నీడ్ని బేస్ చేసుకొని మన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మోడల్ అనేది క్రియేట్ చేయొచ్చు, అదొక ప్రాసెస్. లేదు నేను ఏ మోడల్ అయినా సరే ఒకే దాంట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఇలా సపరేట్ అయితే నేను కన్ఫ్యూజ్ అవుతాను, నాకు అసలు ఫస్ట్ ఇంటర్ఫేస్ గురించి ఐడియా లేదు. దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, అన్ని ఒకే దాంట్లో క్రియేట్ చేయడం ఎలా నేర్చుకోవాలి. ఓకే, అందుకని నేను మెట్రిక్ జనరిక్ మోడల్, ఇక్కడ మెట్రిక్ జనరిక్ మోడల్ అంటే ఓవరాల్ ఆల్ సర్వీస్ ఫ్యామిలీస్ వీ కెన్ డూ ఎట్ హియర్. మనం ఏ సర్వీస్ ఫ్యామిలీ అయినా సరే మనం ఈ మెట్రిక్ జనరిక్ మోడల్ టెంప్లెట్లో క్రియేట్ చేయొచ్చు. అంటే ఆర్కిటెక్చర్కి సంబంధించిన డోర్స్, విండోస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్కి సంబంధించిన ఫూటింగ్స్, కాలమ్స్ అయినా, నెక్స్ట్ మీరు హెచ్విఎస్కి సంబంధించిన డక్ట్ ఫిట్టింగ్స్, ఓకే డక్ట్ యాక్సెసరీస్ అయినా, నెక్స్ట్ ప్లంబింగ్కి సంబంధించిన ప్లంబింగ్ ఫిక్టీస్, ప్లంబింగ్ వాల్స్ అయినా, నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఎలక్ట్రికల్కి ఫిక్చర్స్ అయినా, ప్యానల్స్ అయినా, లైట్స్ అయినా, స్విచ్ బోర్డ్స్ ఏవైనా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఓకే,
అందుకని నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశాను, మెట్రిక్ జనరిక్ మోడల్. ఇది రాసుకోండి, నోట్ చేసుకోండి, మెట్రిక్ జనరిక్ మోడల్. ఇది మెట్రిక్ జనరిక్ మోడల్ క్లిక్ చేశాక ఓపెన్ క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్. ఓకే, మనం ఓపెన్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓకే, వెన్ యూ విల్ క్లిక్ ఓపెన్, ఆటోమేటికలీ వీ కెన్ ఓపెన్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇంటర్ఫేస్. ఇన్ దిస్ ఇంటర్ఫేస్ జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ వన్స్. ఓకే, సేమ్. ఓకే, ఇక్కడ మెనూస్ అనేవి సేమ్ కదా. ఇక్కడ చూడండి, దీన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటాం, ఇక్కడ అప్లికేషన్ లోగో, ఇవి రెండు సేమ్. ఇది మెనూ బటన్, ఇక్కడ వరకు సేమ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ట్యాబ్స్ చేంజ్ అయిపోయినాయి చూడండి. ఫ్యామిలీస్లో క్రియేట్, ఇన్సర్ట్, యానోటేట్, వ్యూ, మేనేజ్, యాడిన్స్, మోడిఫై. మనం క్రియేట్ నేర్చుకుంటే తెలిసిపోతుంది, రిమైనింగ్ అన్ని మనకు అవసరం లేదు, ఓన్లీ క్రియేట్. ఈ వ్యూ అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్రియేట్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వీటిని ట్యాబ్స్ అంటాం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిబ్బన్ అంటాం. ఈ కంప్లీట్ ఏరియాను, మన ఐకాన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ మొత్తాన్ని మనం రిబ్బన్గా కన్సిడర్ చేస్తాం. Okay, this total area we consider as a ribbon, and below this area we have forms, model, control. Okay, these all we consider as a panels. This is form panel, this is properties panel, this is model panel, this is control panel. We consider like a panels here. Okay, next you will come to this one. Okay, here we have project browser, here we have properties browser. First of all, project browser means what, and properties browser means what. Okay, these two indications. Next, here we have two lines na, two dashed lines. Okay, these two lines we consider as a reference lines. Okay, these two lines we consider as a reference lines. Okay, here we can see our status bar. This is our status bar, this is our view toolbar. Okay, if you need to change any views or any scale directly, you can change it here. Okay, by using this view toolbar. This is our interface. Okay, in this interface, first of all I need to know about this project browser, at the same time properties browser. Why we are using these two? ఈ రెండు మనం ఎందుకు యూజ్ చేస్తాం, ప్రాజెక్ట్ బ్రౌజర్ అండ్ ప్రాపర్టీస్ బ్రౌజర్. ఫస్ట్ ఇవి మిస్ అయితే ఎలా తెచ్చుకుంటాం, అండ్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాం, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్ తీసుకోండి. ప్రాజెక్ట్ బ్రౌజర్లో చూడండి, జస్ట్ యూ విల్ టేక్ దిస్ ప్రాజెక్ట్ బ్రౌజర్. ఇన్ దిస్ ప్రాజెక్ట్ బ్రౌజర్ వీ హ్యావ్ ఫ్లోర్ ప్లాన్స్, ceiling plans, 3D views, elevations. First of all, you will take any 3D model. Okay, for example మీరు ఏదైనా సరే 3D model తీసుకోండి. Okay, you will take any 3D model. How many views is there for that? దానికి ఎన్ని వ్యూస్ ఉంటాయండి ఒక 3D మోడల్కి? Okay, just tell me how many views is there for one 3D model? 4 views, 3 views. What is that views? 4 or 3? Okay, actually totally we have 6 views అండి. మీరు ఒక 3D మోడల్ తీసుకుంటే యాజ్ ఏ రూల్ మనకు 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఐడియా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్ని వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక క్యూబ్ తీసుకోండి, మనం యూస్ చేస్తుంటాం నార్మల్గా టైం పాస్కి క్యూబ్ యూస్ చేస్తుంటాం. 3 కలర్స్ 4 కలర్స్ ఉంటాయి, 6 కలర్స్ అవి మ్యాచ్ చేయడానికి యూస్ చేస్తుంటాం. దాన్నే మీరు పట్టుకొని చూడండి, 6 ఫేసెస్ ఉంటాయి దానికి. ఓకే, ఆ 6 ఫేసెస్నే మనం వ్యూస్గా కన్సిడర్ చేస్తాం. యూ విల్ టేక్ ఎనీ 3 మోడల్, అది 3D మోడలే కదా. మనం ఏ 3D మోడల్ తీసుకున్నా సరే 6 degrees ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం 6 వ్యూస్ ఉంటాయి. ఓకే, 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, జెడ్ రొటేషన్. హలో, డౌటా? ఓకే, మీ మైక్స్ ఒకసారి మ్యూట్లో పెట్టుకుంటారా, ఎందుకంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆన్ చేసుకోండి. ఓకే, మనకు 6 వ్యూస్ ఉంటాయండి, 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, టాప్ వ్యూ, బాటమ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ. బట్ మీరు రివిట్ తీసుకోండి, రివిట్లో ఓన్లీ వీ కెన్ సీ 5 వ్యూస్. 5 వ్యూస్ మాత్రమే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ బిల్డింగ్ కండిషన్ తీసుకున్నప్పుడు మనకు 4 ఎలివేషన్స్ ఉంటాయి. అంటే ఫ్రంట్ ఎలివేషన్ ఉంటుంది, బ్యాక్ ఎలివేషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎలివేషన్, రైట్ సైడ్ ఎలివేషన్, ఈ 4 ఉంటాయి. ప్లస్ మనం టాప్ వ్యూ కనుక వెళ్తే కనుక దాన్ని ఫ్లోర్ ప్లాన్గా కన్సిడర్ చేస్తాం. మనకు బాటమ్ అనేది ఉంటుందా? లేదు, కనపడదు. మనకు ఫ్లోర్ ప్లాన్, టాప్ వ్యూ ఏదో బాటమ్ వ్యూ కూడా అదే, సేమే కదా రెండు. ఇప్పుడు మనం టాప్లో ఏది చూస్తామో బాటంలో కూడా అదే చూస్తాం, డిఫరెన్స్ ఏముండదు ఫ్లోర్ ప్లాన్లో. అందుకని ఆ 2 వ్యూస్, ఆ టాప్ వ్యూ బాటమ్ వ్యూ రెండింటిని కలిపి ఇక్కడ రిఫరెన్స్ లెవెల్గా కన్సిడర్ చేస్తాం. అంటే 2 కామన్, రెండు ఒకటే కదా, దాన్నే ఫ్లోర్ ప్లాన్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ లెవెల్గా కన్సిడర్ చేస్తారు అది. ఓకే, రిమైనింగ్ 4 వ్యూస్ వీ కెన్ సీ హియర్, బ్యాక్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్. క్లియర్ కదండి ఈ ఫ్లోర్ ప్లాను, ఈ ఎలివేషన్స్.
నెక్స్ట్ సీలింగ్ ప్లాన్ అంటే ఆర్సిపి, రిఫ్లెక్టెడ్ సీలింగ్ ప్లాన్ దీని అనేది. ఇది చెప్పండి. ఫ్లోర్ ప్లాన్లోనే చేస్తాం కదా స్ట్రక్చరల్ ప్లాన్ అనే. ఓన్లీ ఫూటింగ్ అన్నప్పుడు చెప్పండి. టాప్ వ్యూ నుంచి చూస్తే అవునండి. ఇప్పుడు మనం ఏదైనా సరే స్ట్రక్చర్ అయినా సరే లైక్ సివిల్దైనా సరే ఫ్లోర్ ప్లాన్లోనే గీస్తాం కదా. మనకు స్ట్రక్చరల్ ప్లాన్ సపరేట్గా మెయింటైన్ చేస్తాం. ఫ్లోర్ ప్లాన్లో మనకు కాలమ్స్ మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. ఫూటింగ్స్ ఎప్పుడు మెన్షన్ చేయం ఫ్లోర్ ప్లాన్లో. మనకు ఫూటింగ్స్ మెన్షన్ చేసేది స్ట్రక్చరల్ ప్లాన్గా తీసుకొని సపరేట్గా మెయింటైన్ చేస్తాం. దానికి గ్రిడ్ లైన్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తాం. అంటే కాలమ్ టు కాలమ్ సెంటర్ ఎంత మెయింటైన్ చేయాలి, వాటికి గ్రిడ్ లైన్స్ రిఫరెన్స్ తీసుకొని దానికి సపరేట్గా మెయింటైన్ చేస్తాం. దీంట్లో ఫ్లోర్ ప్లాన్లో రాదు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను టాప్ వ్యూ బాటమ్ వ్యూ ఒకే విధంగా కన్సిడర్ చేసుకోండి అని చెప్తున్నాను. అది స్ట్రక్చరల్ ప్లాన్ సపరేట్, అంటే మనం డీటెయిలింగ్ చేసేటప్పుడు అది నీడ్, అంటే సైట్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్లో. బట్ నార్మల్గా అయితే మనకు అది అవసరం లేదు. ఓన్లీ ఎగ్జిక్యూషన్ మెథడాలజీ అండ్ వాటినే షాప్ డ్రాయింగ్స్ అంటాం మనం. ఓన్లీ అది కాంట్రాక్టర్స్కి కావాలి, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు. ఇక యాజ్ ఎ డిజైనర్ ఏంటంటే మనం వాటిని డీటెయిల్ అంటే సపరేషన్ చేసి ఇస్తాం. స్ట్రక్చర్కు స్ట్రక్చరు, ఆర్కిటెక్చర్కు ఆర్కిటెక్చరు, ఎంఈపీ వర్క్స్కి ఎంఈపీ వర్క్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సీలింగ్ ప్లాన్ అంటే ఇది మనకు ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుందండి, ఈజీగా అక్కడ చెప్పిస్తాను నేను. ఇది 3D వ్యూ. మనం ఏదైతే 3D మోడల్ చేసామో దాన్ని ఐసోమెట్రిక్ 3D ఐసోమెట్రిక్లో అంటే నార్త్ వెస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ ఇలా పెట్టుకొని ఒక 3D మోడల్గా చూసుకోవచ్చు. ఓకే, ఇవి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ షీట్స్ అని ఉంటాయి. ఈ షీట్స్ ఫ్యామిలీస్ గ్రూప్స్ ఇవి కూడా మనం ప్రాజెక్ట్లో డిస్కస్ చేద్దాం, ఇక్కడ మీకు అర్థం కాదు. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే మనం ఒక 3D మోడల్ తీసుకుంటే దానికి 3 పారామీటర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, మనం క్యూబ్ తీసుకున్న లెంత్, విడ్త్, హైట్ ఈ 3 కంపల్సరీ మెన్షన్ చేయాలి కదా. అంటే 3 పారామీటర్స్ మస్ట్ అండ్ షుడ్. వాటర్లో 1 పారామీటర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, హైట్ అనే పారామీటర్. రిమైనింగ్ 2 అనేది మన స్కెచింగ్లో మెన్షన్ చేస్తాం. ఓకే, ప్లస్ మనకి ఏమైనా మెటీరియల్స్ కావాలి, ఇన్ కేస్ ఏమైనా యాడ్ చేయాలంటే మనం ఇక్కడే యాడ్ చేస్తాం. ఓకే, ఒక మోడల్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే చేంజ్ చేయాలంటే ఇక్కడే ఉంటాయి. ప్రాపర్టీస్ నథింగ్ బట్ ఏ కాంపోజిషన్, అంటే మన మెటీరియల్ కాంపోజిషన్ లేదంటే డిఫరెన్స్ చేయాలన్నా. ఇప్పుడు నేను హెచ్విఏసి కనెక్షన్స్ ఇస్తే అది సప్లై ఎయిర్ డక్టా, రిటర్న్ ఎయిర్ డక్టా, లేదంటే ఎగ్జాక్ట్ ఎయిర్ డక్టా. ఓకే, ఇలా మనం మొత్తం మెన్షన్ చేయొచ్చు ఇక్కడే ఈ పర్టికులర్ లొకేషన్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ప్రాపర్టీస్ బ్రౌజర్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ బ్రౌజర్ అంటే అర్థమైంది. ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్లో ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది కదండి, దీన్ని టైప్ సెలెక్టర్ అంటాం. ఓకే, ఇక్కడ టైప్ సెలెక్టర్ అంటాం. ఇక్కడ కావాలంటే మన టైప్ సెలెక్టర్లో రిఫరెన్స్ జనరిక్ మోడల్స్ మనం యూజ్ చేసే జనరిక్ మోడల్స్ కాబట్టి ఇది క్లిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇవి ఉంటాయి మనకి ఇక్కడ డైమెన్షన్స్, యూజ్ డయామీటర్. ప్రజెంట్ మనం ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి అన్ని హైలో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా యూజ్ చేస్తే హైలైట్ అవుతాయి. ఈ రెండింటిని రిఫరెన్స్ ప్లేన్స్ ఆర్ రిఫరెన్స్ లైన్స్ అంటాం. ఓకే, రిఫరెన్స్ ప్లేన్ ఆర్ రిఫరెన్స్ లైన్. ఓకే, ఇప్పుడు మనం క్లిక్ చేయగానే ఇక్కడ సెంటర్, ఫ్రంట్ ఆర్ బ్యాక్ అని చూపిస్తుంది కదా, ఇది ప్లేన్ ఇండికేషన్. ఓకే, మనం న్యూ ప్లేన్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ ప్రాసెస్, తర్వాత చూపిస్తాను. ఓకే, ఇక్కడ న్యూ ప్లేన్స్ ఉంటే అవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ మన స్కేలింగ్ రేషియో 1:20లో కావాలా, 1:40లో కావాలా, ఫస్టే మనం సెట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. ఓకే, ఇది ఓవరాల్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ అయిపోయాక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్కి వెళ్ళండి. ఈ క్రియేట్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, ఆల్రెడీ మీకు ఆటోకేడ్ ఐడియా ఉందో లేదో నాకు ఐడియా లేదు, నేను కొన్ని టూల్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రూజన్ అని క్లిక్ చేయండి. సపోజ్ ఈ ఫామ్ ప్యానల్ తీసుకోండి. ఫామ్లో నేను ఏం నేర్పించట్లేదండి, ఇప్పుడు రిబ్బన్లో నేను ఏం చెప్పట్లేదు, జస్ట్ యూ కెన్ కన్సిడర్. ఎక్స్ట్రూజన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని టూల్స్ వస్తాయి. ఫస్ట్ ఈ టూల్స్ గురించి మనకు ఐడియా ఉండాలి మనం వర్క్ చేసేటప్పుడు. ఓకే, సేమ్ యాజ్ వెల్ యాజ్ ఆటోకేడ్ టూల్స్, దీస్ ఆల్ మాడిఫై కమాండ్స్ ఐడియా ఉంటే ఇవన్నీ మీకు వచ్చేసినట్టు మ్యాక్సిమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ అలైనింగ్ అని ఒకటి ఉంది, మూవ్ అని ఉంది, కాపీ అని ఉంది, రొటేట్ అండ్ ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ కార్నర్. నెక్స్ట్ ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ సింగిల్ ఎలిమెంట్, ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఓకే, మన రిక్వైర్మెంట్ అదంతే. నెక్స్ట్ స్కేలు, అరే. ఓకే, స్ప్లిట్ ఎలిమెంట్, మిర్రర్ పిక్ యాక్సిస్, తర్వాత ఆఫ్ సెట్. ఇప్పుడు సపోజ్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నానండి జస్ట్. ఓకే, ఈ రెక్టాంగిల్ని నేను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ చేయాలంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ AutoCAD type, you can select your picture or your profile first. Okay, when you selected your profile, just go to your modify panel and click on this one. Okay, here we have move beside MV na, that is shortcut of REVIT.
ఇఫ్ యూ నీడ్ షార్ట్ కట్ డైరెక్ట్లీ యూ కెన్ ప్రెస్ ఎంవి. మీకు ఎప్పుడైనా టూల్ సెలెక్ట్ చేయడం లేటు అనుకుంటే డైరెక్ట్ ఎంవి ప్రెస్ చేసినా మీకు మూవ్ కమాండ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది దీంట్లో. జస్ట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ స్పెసిఫై సేమ్ బేస్ పాయింట్, యూ కెన్ స్పెసిఫై నెక్స్ట్ లైక్ దిస్. అంటే మనం ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ విత్ ఎగ్జాక్ట్ డైమెన్షన్ యూ కెన్ మూవ్ దట్. ఇఫ్ యూ నీడ్ ఆల్రెడీ యూ నో సెకండ్ పాయింట్ డైరెక్ట్లీ యూ కెన్ ప్లేస్ దట్. అంటే మీకు సెకండ్ పాయింట్ తెలిస్తే డైరెక్ట్ ప్లేస్ చేయండి. లేదు నేను పర్టికులర్ డిస్టెన్స్తో మూవ్ చేయాలంటే డిస్టెన్స్తో కూడా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు 1600 అలా వస్తుంది కదా, మీకు 1500 కావాలంటే ఇక్కడ 1500 మెన్షన్ చేయండి. ఓకే, మెన్షన్ చేసేటప్పుడు కాకపోతే ఎంటర్ ఇవ్వండి. మూవ్ అయింది కదా. మీ లైన్, మీ కర్సర్ లైన్ ఎటు సైడ్ ఉంటే అటే మూవ్ అవుతుంది. స్ట్రైట్గా కావాలంటే మీ కర్సర్ లైన్ స్ట్రైట్గా అనేది ప్లేస్ చేయాలి. అది నెక్స్ట్ కాపీ. ఓకే, జస్ట్ యూ కెన్ సెలెక్ట్ కాపీ అండ్ క్లిక్ ఆన్ బేస్ పాయింట్. హౌ మెనీ, ఇప్పుడు యూ వాంట్ మల్టిపుల్ కావాలంటే ఇది సెలెక్ట్ చేయండి, ఎన్ని కావాలంటే అన్ని ప్లేస్ చేయండి. ఓకే, ఇలా కాపీ చేసుకుంటాం. నెక్స్ట్ రొటేట్. జస్ట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అగైన్, క్లిక్ ఆన్ రొటేట్. సేమ్ ఇక్కడ ప్లేస్ అని ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్ క్లిక్ చేసేసి మీరు ఏ పాయింట్ని బేస్ చేసుకుని రొటేట్ చేయాలి. 0 degree, ఐ నీడ్ టు మెన్షన్ 45. ఇఫ్ యూ నీడ్ టు మెన్షన్ యాంగిల్ డైరెక్ట్లీ యూ కెన్ మెన్షన్ హియర్. ఇక్కడ 45 degree ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైనా సరే ఎడిటింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఈ టాప్ ఆర్డర్ బార్ అంటాం దీన్ని. ఈ టాప్ ఆర్డర్ బార్లో మనకి ఎడిటింగ్స్ అన్నీ వస్తాయి మనం సెలెక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు నేను రొటేట్ సెలెక్ట్ చేయగానే దాని పాసిబిలిటీస్ ఎడిటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడిటింగ్స్ అన్నీ ఈ టాప్ ఆర్డర్ బార్లోనే వస్తాయి. ఓకే, ఇది రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏదైనా బేస్ పాయింట్ చేంజ్ చేయాలంటే ఈ ప్లేస్ క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇది 0, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 45 degree కన్వర్ట్ చేయొచ్చు ఇలా. ఓకే, ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ 3 అయిపోయింది. నెక్స్ట్ ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు ఇలా ఉంది, అగైన్ ఇలా ఉంది. ఈ రెండింటిని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ క్లిక్ చేసేసి దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇలా మనం ట్రిమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రిమ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి షార్ట్ కట్స్ ఉన్నాయండి, ఆర్ఓ, సిఓ. ఈ షార్ట్ కట్స్ కూడా మీరు యూస్ చేస్తారు అనుకుంటే రాసుకోవచ్చు మీరు సపరేట్గా. నెక్స్ట్ అలైన్. ఇప్పుడు అలైన్ అనేది మనం బాగా యూస్ చేస్తుంటామండి. ఎంఈపీ సర్వీసెస్లో ఎక్కువ యూజ్ ఉంటుంది అలైన్. ఇప్పుడు నాకు 2 lines ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు అలైన్ క్లిక్ చేయండి. ఈ లైన్ ఇలా ఇన్ లైన్లో వచ్చేస్తాయి అన్నీ, అంటే సేమ్ యాక్సిస్లో. ఇలా ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనము పైప్ టు పైప్ కనెక్షన్ వీ నీడ్ సేమ్ సెంటర్. అట్ ది సేమ్ టైం డక్ట్ టు డక్ట్ కనెక్షన్ ఆల్సో వీ నీడ్ సేమ్ సెంటర్. అలాంటి సిచ్యువేషన్లో మనకి అలైన్ అనేది చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఆఫ్సెట్ అని ఉంది. ఈ ఆఫ్సెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డిస్టెన్స్ మెన్షన్ చేయండి, ఎంత ఆఫ్సెట్ కావాలి. సపోజ్ నాకు ఒక 10 ఆఫ్సెట్ కావాలి, 20 ఆఫ్సెట్ కావాలంటే సేమ్ వాల్యూ మెన్షన్ చేయండి. లేదు 50 కావాలంటే 50 మెన్షన్ చేయండి. మెన్షన్ చేసేసి మీకు సింగిల్ ఎంటిటీ కావాలంటే సింగిల్ మెన్షన్ చేయొచ్చు, మొత్తం కావాలంటే మొత్తం. మన రిక్వైర్మెంట్ అది. చూడండి ఆటోమేటిక్గా కనెక్షన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏమి ఎక్స్టెండ్ చేసి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, లైక్ ఆటోకేడ్ లెక్క. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఏముంది, ఒరిజినల్ ఐటమ్ ఉంది, అట్ ది సేమ్ టైం డూప్లికేట్ ఐటమ్ ఉంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒరిజినల్ డిలీట్ అయిపోయి ఓన్లీ డూప్లికేట్ ఆఫ్సెట్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసేసి ఆఫ్సెట్ కన్సిడర్ చేసా. ఓకే, సెలెక్ట్ చేశాక ఇక్కడ 50 డిస్టెన్స్ పెట్టేసి ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఇది తీసేయండి. తీసేసి ఇప్పుడు చేయండి, మనకు ఓన్లీ డూప్లికేట్ ఫామ్ అవుతుంది. చూడండి ఒరిజినల్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇలా కూడా పాసిబిలిటీ ఉంది. ఈ మాడిఫై ఏంటి అంటే కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. ఇప్పుడు నాకు ఈ టూల్ సెలెక్షన్లో ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఎగ్జిట్ అవుతాం. చూడండి డబల్ టైం క్లిక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు మన టూల్ని. సి తర్వాత మిర్రర్ అని ఉంది. ఈ మిర్రర్ అనేది ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని చేయొచ్చు. లేదు అంటే మనం యాక్సిస్ డ్రా చేయొచ్చు. డ్రా చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ ఐటమ్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ ప్రొఫైల్ అని డ్రా యాక్సిస్ క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయొచ్చు. ఇది ఒక ప్రొసీజర్. లేదు నేను ఉన్నదాన్నే యూజ్ చేయాలంటే ఇది క్లిక్ చేసేసి పిక్ యాక్సిస్ సెలెక్ట్ చేయండి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న యాక్సిస్ అంటే రిఫరెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు. ఓకే, ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకే పిక్ యాక్సిస్ ఒకటి ఉంటుంది, డ్రా యాక్సిస్ ఒకటి ఉంది. వీటికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఎంఎం పిక్ యాక్సిస్ పర్పస్, డిఎం డ్రా యాక్సిస్ పర్పస్. ఓకే, దిస్ వన్ ఈజ్ డ్రా మిర్రర్, దిస్ వన్ ఈజ్ డైరెక్ట్ మిర్రర్. నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ అని ఉంది. ఈ స్ప్లిట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు సపోజ్ ఇది కంప్లీట్గా సింగిల్ లైన్ కదా, మనకి ఎప్పుడైనా సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, నెక్స్ట్ ఇంకో లైన్ ఇలా ఉంది. ఇప్పుడు మనకు ట్రిమ్ చేస్తే నేను ఇది క్లిక్ చేసా అండ్ ఇది క్లిక్ చేసా.
నెక్స్ట్ ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి ఇలా ట్రిమ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నాకు ట్రిమ్ అయితే అయిపోయింది, కానీ ఇది నాకు పోర్షన్ డిలీట్ అయిపోతుంది. నాకేంటి అలానే ఉండి ఇక్కడికి 2 పార్ట్స్గా డివైడ్ అవ్వాలి, అంటే లైక్ బ్రేక్ టైప్. ఇది క్లిక్ చేసేసి ఈ మెన్షన్లో ఇచ్చేయండి. చూడండి ఇప్పుడు నేను ఎక్కడైతే బ్రేక్ చేశానో ఆ పోర్షన్లో 2 ఉంటాయి ఈ కండిషన్. అంటే ఇలా బ్రేక్ చేయడానికి మాత్రమే లైన్స్ని యూజ్ చేస్తాం. స్ప్లిట్ అనేది, స్ప్లిట్ అంటే నథింగ్ బట్ ఏ 1 సింగిల్ ఎంటిటీ డివైడెడ్ ఇంటూ 2 ఎంటిటీస్. ఒక సింగిల్ ఎంటిటీని 2 ఎంటిటీస్గా డివైడ్ చేయడానికి స్ప్లిట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ అరే అనేది 3Dలో అప్లికబుల్ అవుతుందండి, 2Dలో అప్లై అవ్వదు. మనం ఇది ఒకవేళ 2D సెలెక్ట్ చేస్తే మీకు హైడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నేను స్కేలింగ్ అనేది చేయాలి. ఇది సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసేసి ఇక్కడ స్కేలింగ్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసేసి ఇంక్రీజ్. సేమ్ మీ పాయింట్ని బేస్ చేసుకొని న్యూమరికల్ వాల్యూ క్లిక్ చేయండి. ఇక్కడ స్కేలింగ్ రేషియో ఉంటుంది, అంటే 1:2 2:1 1:3 దాన్ని బేస్ చేసుకొని మీరు రేషియో ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 అని మెన్షన్ చేస్తాను. సపోజ్ 2 ఉంది కదా, ఆల్రెడీ 2 పెట్టండి. అంటే మీరు ఏదైతే ప్రొఫైల్ సెలెక్ట్ చేశారో, రెక్టాంగిల్ సెలెక్ట్ చేశారో దాని వాల్యూ 1గా కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు ఇంక్రీజ్ యూ కెన్ ఇంక్రీజ్ దట్ వన్. ఓకే, ఇంక్రీజ్ చేయాలంటే ఏం మెన్షన్ చేయాలి? యూ నీడ్ టు మెన్షన్ అబౌవ్ ది 1 వాల్యూ. ఇఫ్ యూ నీడ్ టు డిక్రీజ్ యూ కెన్ మెన్షన్ బిలో ది 1 వాల్యూ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై scale, that condition directly you can mention 2. Okay, now enter. Sorry, for example 3. see మనం ఏదైతే మెన్షన్ చేసామో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది స్కేలింగ్ రేషియో అనేది. ఓకే, ఇది తర్వాత ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ సింగిల్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి ఇది క్లిక్ చేసా, చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే రిఫరెన్స్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇన్ కేస్ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంటుంది ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ మల్టిపుల్ ఐటమ్స్. ఇదే సెలెక్ట్ చేసేసుకొని ఎన్ని కావాలంటే అన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఇది ఒక ప్రాసెస్. అంటే ఒకసారి ఒక రిఫరెన్స్ లైన్ తీసుకొని నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది మెన్షన్ చేయొచ్చు, అదొక ప్రాసెస్. నెక్స్ట్ ఓకే, ఇవి పిన్ అన్పిన్, ఇది డిలీట్. ఇప్పుడు మీరు ఏదైనా సెలెక్ట్ చేసేసి డిలీట్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఇది పిన్ అన్పిన్, ఇవి నేను తర్వాత చూపిస్తాను. అంటే మనకు ఒక ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు ఇవి అర్థమైతే మనం ఏవైతే సర్వీస్ ఆటోక్యాడ్లో చేసి దీంట్లోకి 3D కన్వర్ట్ చేయాలో ఆ కండిషన్లో యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం క్యాడ్ లింక్, మనం ఏదైతే క్యాడ్ ఫైల్ చేసామో దాన్ని దీనికి లింక్ చేయాలి, ఈ సాఫ్ట్వేర్కి లింక్ చేసి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంపోర్టింగ్ కండిషన్లో ఈ రెండు యూజ్ అవుతాయి, పిన్ అన్పిన్. అక్కడ చూపిస్తాను ఇవి. ఓకే, ఇవి మనం మెయిన్గా మాడిఫై ప్యానల్లో యూజ్ చేసేవి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, అలైన్, మూవ్, కాపీ, ఆఫ్సెట్, మిర్రర్, మిర్రర్ డ్రా యాక్సిస్, దిస్ వన్, ట్రిమ్, రొటేట్, ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ సింగిల్ ఎలిమెంట్, ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్ మల్టిపుల్. ఓకే, స్కేలు, అరే. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు సపోజ్ నేను ఇవన్నీ డిలీట్ చేసేసి 1 రెక్టాంగిల్ గీసా జస్ట్. ఓకే, జస్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక ఇప్పుడు మనకి ఇక్కడ 2 డైమెన్షన్స్ వచ్చాయి. జస్ట్ మీరు ఫిగర్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. మనకు హార్జెంటల్ డైమెన్షన్, వర్టికల్ డైమెన్షన్ రెండు విజిబిలిటీ ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ హార్జెంటల్ డైమెన్షన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ క్లిక్ చేసేసి యూ కెన్ ఎడిట్ లైక్ దిస్. 1500 ఇంక్రీజ్ అయింది. బట్ ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ వర్టికల్ డైమెన్షన్ యూ కెన్ క్లిక్ ఆన్ హియర్ అండ్ యూ కెన్ చేంజ్ లైక్ దిస్ 1500. ఓకే, ఇలా చేంజ్ చేయొచ్చు. బట్ అంటే ఇక్కడ మనకు 2 డైమెన్షనల్ ఉంది, అంటే హార్జెంటల్, వర్టికల్, లెంత్, విడ్త్ ఉంది. ఓకే, మన హైట్ ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఇక్కడ హైట్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రూజన్ స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ అంటే 0 లెవెల్లో, ఎండ్ అంటే 250 లెవెల్. అది ఎలానో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ 2 డైమెన్షన్ 1500 మెన్షన్ చేసా, ఇక్కడ 250 మెన్షన్ చేసా, అంటే నా మోడల్ థిక్నెస్ 250 మెన్షన్ చేసా. ఇప్పుడు ఓకే చేయండి. జస్ట్ మీరు ఎప్పుడైతే ఓకే చేశారో, ఓకే, ఇప్పుడు ఇదంతా మనకి ఎక్కడ గీసాం? ఫ్లోర్ ప్లాన్లో, అంటే టాప్ వ్యూలో గీసాం. ఇప్పుడు నేను రిఫరెన్స్ లెవెల్ అంటే ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళా. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూ కెన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. గో టు ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఏమన్నా డిస్ప్లే అవుతుందా అండి? హలో, ఇక్కడ మనకి ఏం డిస్ప్లే అవ్వట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ నేను రిఫరెన్స్ లెవెల్కి వెళ్ళా, కానీ ఇక్కడ నేను ఫిగర్ అనేది 3D మోడల్ క్రియేట్ చేశాను, కానీ నాకు ఇక్కడ ఫ్రంట్కి వెళ్తే కనపడటం లేదు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉందండి. మనం క్రియేట్ చేసిన మోడలు
ఇక్కడ కనపడదు. ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ ఓపెన్ చేస్తాం కదా, ఇది బిగ్ ఇంటర్ఫేస్ అంటే చాలా స్కేల్లో ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. దాన్ని జూమ్ చేసుకోవాలన్నమాట. జూమ్ చేయకపోతే మనకు కనపడదు. ఓకే, మనం ఏ వ్యూ ఓపెన్ చేసినా, ఫస్ట్ టైం ఏ వ్యూ ఓపెన్ చేసినా మనకు కొన్ని కనపడవు, కొన్ని కనపడతాయి. ఇప్పుడు చూడండి, నాకు ఈ 3 వ్యూస్లో మనకు బ్యాక్ రైట్ ఈ రెండు కామన్గా ఆపోజిట్స్ కాబట్టి ఈ రెండిట్లో కనపడుతుంది ఆల్రెడీ ఓపెన్ చేసినంటే. ఇప్పుడు నేను ఫ్రంట్ ఓపెన్ చేసిన, ఫ్రంట్లో కనపడకపోతే లెఫ్ట్లో కూడా కనపడటం లేదు. అంటే ఇలా 2 వ్యూస్లో కనపడుతున్నాయి, 2 వ్యూస్లో కనపడటం లేదు. కనపడిన వ్యూ ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేసి ఈ కండిషన్లో ఇది గుర్తుపెట్టుకోండి, ZE అని ప్రెస్ చేయాలి. ZE అని ప్రెస్ చేస్తే మనకు కనపడుతుంది, అంటే జూమ్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది రైట్, ఇది నోట్ చేసుకోండి, ZE అని ప్రెస్ చేయాలి. ఓకే, వెన్ యూ విల్ ఎంటర్ ZE ఆటోమేటికలీ డిస్ప్లేడ్ యువర్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ న్యూ వ్యూ. Okay, when you will open your new view from the elevation, that condition your object is not visible. Okay, definitely you need to press only ZE. Okay, you no need to enter, just you can press ZE, that's it. Automatically visible your item in your interface. Okay, మీ ఇంటర్ఫేస్లో విజిబుల్ అవుతుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకు అనిపిస్తుందా 0 250, అంటే ఇక్కడ రిఫరెన్స్ లైన్ అనేది కనపడుతుంది కదండి, ఇది 0. ఈ హైట్, ఈ టాప్ అనేది 250. ఇప్పుడు నేను 0 కాకుండా 100 అని మెన్షన్ చేశాను అనుకోండి స్టార్టింగ్, అంటే మనకు స్టార్టింగ్ ఎక్కడైంది 100 కాడైంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్, ఈ గ్యాప్ 100 ఉంది మనకి. లేదు, నేను 50 కాడ స్టార్ట్ అవ్వాలి, 50 ఇవ్వండి, 50. ఇన్ కేస్ నాకు నెగిటివ్లో ఉంది, అంటే మైనస్లో ఉంది వాల్యూ, అంటే దీని కింది ఇప్పుడు మనకు ఈ పోర్షన్ వచ్చేసి నెగిటివ్, ఈ పోర్షన్ వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చి ఓకే, దాన్ని బేస్ చేసుకొని నేను -100 ఇచ్చా ఆర్ -250 ఇచ్చా. ఇప్పుడు చూడండి, ఓకే, మన రిఫరెన్స్ లైన్ 0 లెవెల్ని బేస్ చేసుకొని పాజిటివ్ నెగిటివ్, ఓకే, బోత్ వాల్యూస్ అప్లికబుల్, 2 వాల్యూస్ అప్లికబుల్ అవుతుంది ఇక్కడ. ఓకే, అట్ ది సేమ్ టైం మనం దీన్ని సిమెట్రిక్ చేయాలి, అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ పోర్షన్ చేయాలి నా మోడల్ని. ఇది క్లిక్ చేయండి, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డైమెన్షన్స్ అప్లై అవుతాయి. మనకు 1500 కదా ఇచ్చింది, అంటే 750 ఇక్కడ ఎడిట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇది క్లిక్ చేసి ఇక్కడ కూడా 750 ఎడిట్ చేయండి. ఓకే, ఇలా సిమెట్రిక్ కూడా ఫిగర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి అంటే రిక్వైర్మెంట్, ఇక్కడ నేను చేశాను సమ్ రాంగ్ మిస్టేక్ అనేది చేశాను, ఆ మిస్టేక్ని నేను ఎడిట్ చేయాలి. ఓకే, నేను నా మోడల్ అయితే క్రియేట్ చేశాను, సమ్ మిస్టేక్ చేశాను, అంటే నాకు ఇక్కడ ఒక హోల్ ఉండాలి అంటే నేను ఎడిట్ చేయాలి. నేను మళ్ళీ డిలీట్ చేసి డ్రా చేయాలంటే నాకు లేట్ అవుతుంది, అంటే అది అప్లికబుల్ అవ్వదు. అందుకని నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఎడిటింగ్ పాసిబులా నాట్ పాసిబులా అంటే ఎడిటింగ్ పాసిబుల్. దీన్ని ఎలా పాసిబుల్ అంటే జస్ట్ మన మోడల్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మోడల్ని క్లిక్ చేస్తామో, వెన్ యూ విల్ క్లిక్ యువర్ మోడల్, ఆటోమేటికల్లీ చేంజింగ్ అవర్ రిబ్బన్. ఓకే, ఆటోమేటికలీ present we have in create na, just you can see we have in modify. Okay, when you click this one, automatically some extra icons coming here. What is that mode? We have extra mode item. Okay, in this mode we have edit extrusion. If you need to edit your model, you can click on here edit extrusion. ఓకే, దీంట్లో ఎడిట్లోకి వెళ్ళేసి ఇప్పుడు నాకు హోల్ కావాలనుకున్నా కదా, అందుకని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తా, ఫినిష్. ఓకే, ఇప్పుడు మనకు హోల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని 3D వ్యూలో ఇక్కడ చూడొచ్చు మనం. ఓకే, ఇప్పుడు నేను 3D వ్యూ కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తా, ఫస్ట్ టైమే కదా 3D వ్యూ కూడా ఓపెన్ చేసింది, అందుకని ZE ప్రెస్ చేయండి మళ్ళీ. ఇది మన 3D వ్యూ. లేదు అంటే ఇక్కడ హోమ్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇది మన 3D మోడల్. ఇంకా నాకు క్లారిటీగా కనపడాలంటే ఇక్కడ మనకు వ్యూ టూల్ బార్ ఉంది కదా, వ్యూ టూల్ బార్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి, కోర్సు, మీడియము, ఫైన్. ఇవి మీకు ప్రాజెక్ట్లో అర్థమవుతాయి. అంటే క్లియరు, లైక్ లో క్లియరు, నార్మల్ క్లియరు, హై క్లియరు. అంటే క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫైన్, మీడియం, కోర్స్లో పెట్టినప్పుడు. ఫైన్లో మనకు వెరీ క్లారిటీగా అంటే బ్యాక్ సైలెన్స్ ఇవన్నీ కనపడతాయి, మీడియంలో నార్మల్గా కనపడతాయి, కోర్స్లో ఇంకా లైట్గా, అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అది నేను ప్రాజెక్ట్లో చూపిస్తాను మీకు ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ వైర్ ఫ్రేమా రియలిస్టిక్, నేను షేడెడ్లో చూడాలి నా మోడల్. చూడండి, ఇప్పుడు మనం చేసిన మోడల్ ఇది చూడండి, హోల్ ఉంది కదా, క్లియర్. ఇలా మనం మోడల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం మాడిఫైలో ఏమేమి టూల్స్ ఉంటాయి, ఆ మాడిఫై టూల్స్ ఏంటివో మనం తెలుసుకున్నాం ఇవాళ. ఇప్పుడు నోట్ చేసుకోండి, మనకు 2 types ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. వీ హ్యావ్ 2 types ఆఫ్ ఫార్మ్స్. కెన్ యూ రైట్ దిస్? టైప్స్ ఆఫ్ ఫార్మ్స్. ఓకే, ఫార్మ్స్ అంటే మనకి ఇక్కడ ఉంటాయండి. ఐ విల్ షో దట్ వన్. హియర్ వీ హ్యావ్ ఫార్మ్స్. వీటిని ఫార్మ్స్ అంటాం మనం, ఈ కంప్లీట్ దాన్ని ఫార్మ్స్. Okay, we have 2 types of forms. First one is solid forms. Second one is void forms. Solid forms
ఫస్ట్ సెకండ్ వన్ ఈజ్ వాయిడ్ ఫామ్స్. మనకు సాలిడ్ ఫామ్స్ ఉంటాయి, వాయిడ్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సాలిడ్ ఫామ్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సాలిడ్ ఫామ్స్ అని హెడింగ్ పెట్టుకోండి. కెన్ యూ రైట్ దట్? సాలిడ్ ఫామ్స్. ఫస్ట్ వన్ ఎక్స్ట్రూజన్, సెకండ్ వన్ బ్లెండ్, థర్డ్ వన్ రివాల్వ్, నెక్స్ట్ ఫోర్త్ వన్ స్వీప్, నెక్స్ట్ స్వెప్ట్ బ్లెండ్. Okay, these 5 we consider as a solid forms. Okay, next side heading void forms. Okay, these 5 solid forms. Next side heading void forms. And heading పెట్టుకోండి. Okay, void forms లో first one void extrusion. Can you write this 5? Void extrusion. Second one void blend, void extrusion first one, second one void blend, third one void revolve, fourth one void sweep, next void swept blend, ఓకే, ఈ 5 ఉన్నాయి మనకు. ఓకే, ఈ 5 నోట్ చేసుకోండి. వాయిడ్ ఫామ్స్ అంటే ఈ 5 కన్సిడర్ చేస్తాం, సాలిడ్ ఫామ్స్ అంటే ఈ 5 కన్సిడర్ చేస్తాం. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ సాలిడ్ అండ్ వాయిడ్ ఫామ్? మీన్స్ solid form, simply we say that 2D to 3D conversion means we are adding some material to our sketches or profiles, or otherwise you can convert 2D profile to 3D model. That is called as a solid model. Okay, next, in this solid model definitely we need to maintain closed profile. Okay, we no need open profile. ఇక్కడ open profile అనేది applicable అవ్వదు, అవసరం కూడా లేదు. Okay, definitely we need closed profile only in this solid forms extrusion only. Okay, extrusion లో మనకు అలా పాసిబిలిటీ ఉంటుంది. బట్ స్వీప్ ఇలా తీసుకున్నప్పుడు మనకు పాత్ కావాలి కాబట్టి ఒక ఓపెన్ ప్రొఫైల్ కూడా అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాయిడ్ ఫార్మ్స్ మీన్స్ రిమూవింగ్ మెటీరియల్ ఫ్రమ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటమ్స్. మన ఎగ్జిస్టింగ్ సాలిడ్స్ అంటే కొన్ని సాలిడ్స్ ప్రిపేర్ చేసి, అంటే నేను ఒక రెక్టాంగులర్ సాలిడ్ ప్రిపేర్ చేసింటా. ఓకే, ఆ సాలిడ్ నేను కొంచెం వాయిడ్ అంటే ఒక హోల్ అనేది ఫామ్ చేయాలి, అది రెక్టాంగులర్ కానీ సర్కిలర్ కానీ. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఎలా ఫామ్ చేస్తాం? By using voids. We can use void and we can remove our material from already existing solids. మనం ఏవైతే సాలిడ్స్ క్రియేట్ చేసామో ఆ సాలిడ్స్ నుండి మనం సమ్ మెటీరియల్ అనేది, సమ్ పోర్షన్ అనేది రిమూవ్ చేయొచ్చు. అందుకని మనం వాయిడ్ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్లియర్ కదా? వీటిల్లో ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ మనకు 5 ఫార్మ్స్ ఉన్నాయండి సాలిడ్ ఫార్మ్స్లో, ఎక్స్ట్రూజన్, బ్లెండ్, రివాల్వ్, స్వీప్, స్వెప్ట్ బ్లెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ట్రూజన్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, వెన్ యూ క్లిక్ ఆన్ ఎక్స్ట్రూజన్ ఆటోమేటికలీ చేంజింగ్ అవర్ ట్యాబ్. అంటే మనం యాక్చువల్గా ఎక్కడ క్లిక్ చేసాం? క్రియేట్లో క్లిక్ చేసాం. క్రియేట్లో మనం ఎప్పుడైతే మన ఐకాన్, మన సాలిడ్ ఫామ్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ట్యాబ్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడికి మాడిఫైలోకి. బట్ ఇప్పుడు మీరు క్రియేట్లోకి వెళ్ళండి, ఎప్పుడైనా సరే మనకు క్రియేట్లో ఇలా హైడింగ్లో కనిపిస్తే ఐకాన్స్ అవి ఆఫ్లో ఉన్నట్టు, అంటే మన కమాండ్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు, లేదంటే టూల్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. మనకు టూల్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటుందో ఇలా, అప్పుడు మనకి ఇలా హైడ్లో చూపిస్తాయి ఐకాన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ డూయింగ్ దిస్ మిస్టేక్స్. ఓకే, ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళినాక మళ్ళీ క్రియేట్లోకి వచ్చేసి నా ఐకాన్ సెలెక్ట్ అవ్వట్లేదని చూస్తారు, హైడ్లో ఉన్నదని చూస్తారు. ఎందుకు అంటే మనకు మాడిఫై ట్యాబ్లో ఉన్నాం. మాడిఫై ట్యాబ్లో ఆల్రెడీ మన టూల్ అనేది యాక్టివ్లో ఉంది. ఒక టూల్ ఆల్రెడీ యాక్టివ్లో ఉంటే రెండో టూల్ వర్క్ అవ్వదు కదా. అందుకని ఎప్పుడైతే మనం ఇది క్యాన్సిల్ చేస్తామో లేదంటే ఫినిష్ చేస్తామో అప్పుడే మళ్ళీ ఇవి హైలైట్ అవుతాయి. నేను ఏ టూల్ సెలెక్ట్ చేసినా అంతే. ఇప్పుడు నేను బ్లెండ్ టూల్ సెలెక్ట్ చేసినా సేమ్. ఓకే, యూ కెన్ సెలెక్ట్ బ్లెండ్ టూల్ ఆల్సో, యూ విల్ ఫేస్ సేమ్ కండిషన్. Okay, just this one. Again go to create. You will select any tool, automatically you can see that type. Again you can do cancel, then you will get highlight your icons again. Okay, these are solid forms and void forms. I will explain this one. Today I will show one small model only. Okay, tomorrow also I will explain same command, don't worry. Today I will show one small model, just you can observe that model. For example, I need to create one table. Okay, that table purpose
I need extrusion. Okay, here we have extrusion. Just you can click on this extrusion and you will take one rectangular area. ఓకే, ఇప్పుడు నేను రెక్టాంగులర్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, అది ఎక్కడ అంటే ఐ విల్ గో టు రిఫరెన్స్ లెవెల్లోకి వెళ్ళేసి క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్లిక్ ఆన్ మాడిఫై, క్యాన్సిల్ దిస్ వన్, క్రియేట్ ఎక్స్ట్రూజన్. ఫస్ట్ రిఫరెన్స్ లెవెల్కి వెళ్ళండి, ఎందుకంటే 3Dలో గీస్తే మనది లైక్ మన ప్రొఫైల్ అనేది సమ్ యాంగిల్లో రావచ్చు, అందుకని నేను 2D ఇంటర్ఫేస్ అనేది క్లిక్ చేస్తాను. ఇందాక మన 3D యాక్టివ్లో ఉంది, ఇప్పుడు ఇలా డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు డైమెన్షన్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, మీకు ఎంత డైమెన్షన్ కావాలంటే అంత ఎడిట్ చేశాక మీకు హైట్, ఇక్కడ హైట్ మాత్రమే, ఇది హైట్ ప్రాపర్టీ అండి, అంటే థిక్నెస్ ఆఫ్ ది మోడల్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ డైమెన్షన్ ఎంత ఉంది చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము నార్మల్ రెక్టాంగిల్ డ్రా చేస్తే డైరెక్ట్ డైమెన్షన్స్ వచ్చేసాయి, బట్ నేను అది ఎస్కేప్ చేసా. అంటే ఇప్పుడు నేను ఇలా డైమెన్షన్ డ్రా చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ డైమెన్షన్ చూపిస్తాను. నేను ఇక్కడ మోడిఫై అని క్లిక్ చేస్తాను, అప్పుడు మనకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నేను డైమెన్షన్ ఎడిట్ చేయాలంటే ఎలా ఎడిట్ చేయాలి? ఓకే, దానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. మనము just you can see here, once you can select your vertical line, automatically visible our horizontal dimension. Okay, this is our vertical line. When you selected your vertical line, automatically we can see our horizontal dimension. Okay, if you need to move this line, అంటే నాకు ఈ లైన్ మాత్రమే మూవ్ అవ్వాలి, నేను డైమెన్షన్ ఎడిట్ చేసి, అంటే ఇది ఫిక్స్డ్, లైక్ ఇటు సైడ్ కాన్స్టెంట్ ఉంది, నేను ఇది సెలెక్ట్ చేయలేదు, నేను ఏదైతే మూవ్ అవ్వాలి లైన్, ఓకే, దీని రిఫరెన్స్ తీసుకొని ఇది చేంజ్ అవ్వాలి డైమెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ 1450, యూ కెన్ ఎడిట్ దిస్ వన్, only this one moving. For example, I need to move this line, now you can select this one and you can edit here 1500. ఓకే, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం వర్టికల్ లైన్ సెలెక్ట్ చేస్తే హార్జెంటల్ లైన్ డైమెన్షన్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే లైన్ మూవ్ చేయాలనుకున్నారో అదే సెలెక్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ యూ సెలెక్ట్ హార్జెంటల్ లైన్, ఆటోమేటికలీ వీ కెన్ సీ వర్టికల్ డైమెన్షన్. యూ విల్ రిమెంబర్ దిస్ టూ. Okay, this is one procedure. Next, if you need to move your line without dimension, that condition, in keyboard we have arrows na, keyboard lo manaki arrows untayi kada, by using that arrows you can adjust your profile like this. manaki arrows ni base cheskoni ila paiki kindiki adjust cheyochu. For example, I need to move entire this profile, just you can select this one and you can move like this, which side you need, ila mana adjust kuda cheyochu. Okay, ఇది ఒకటి. ఇప్పుడు మనం చూడండి ఫ్రంట్కి వెళ్ళేసి, ఇది మన మోడల్ 250 ఉంది. ఇఫ్ యూ నీడ్ 100 యూ కెన్ మెన్షన్ ఎట్ 100, ఇది 100. అగైన్ గో టు రిఫరెన్స్ లెవెల్, ఐ నీడ్ టు ప్లేస్ 4 legs, ఎక్స్ట్రూజన్ హియర్. ఈ సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు, అగైన్ వీ కెన్ డూ మిర్రర్ ఈజీలీ. ఆల్రెడీ వీ హ్యావ్ పిక్ యాక్సిస్, జస్ట్ యూ కెన్ సెలెక్ట్ దిస్ యాక్సిస్, ఆల్రెడీ వీ హ్యావ్. అగైన్ ఐ నీడ్ టు మెన్షన్ డ్రా యాక్సిస్ కండిషన్ యూ విల్ టేక్. హియర్ వీ హ్యావ్ మిడ్ పాయింట్, based on this midpoint you can apply it here. Okay, this condition 0 to I need a negative, ante I need below side kavali kabatti I mentioned 750. ఓకే, నెగిటివ్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చెక్ చేయండి, వచ్చాయా? అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 750. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, హియర్ వీ హ్యావ్ డైమెన్షన్, మనకి ఇక్కడే డైమెన్షన్ ఉంటుంది. ఈ డైమెన్షన్ క్లిక్ చేసేసి ఫస్ట్ ఈ లైన్, ఓకే, ఇలా క్లిక్ చేసేస్తే మనం చెక్ చేయొచ్చు. చూడండి, ఓకే, ఇలా డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. ఓకే, ఇప్పుడు 3D వ్యూకి వెళ్ళండి. అర్థమైందా అండి? అంటే ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఎక్స్ట్రూజన్ కంప్లీట్ చేయలేదు, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కంప్లీట్గా. ఇప్పుడు ఓవరాల్ ఒక ఐడియా వచ్చింది కదా, మనం ఓపెన్ చేయడం ఎలా, దానికి డైమెన్షన్స్ మెన్షన్ చేయడం ఎలా, దాన్ని మూవ్ చేయడం ఎలా, మనకు ఉన్న టూల్స్ ఏంటి, మాడిఫైలో మనం డ్రా టూల్స్ ఏంటి, మనం మాడిఫైలోకి వెళ్ళినాం బట్టి ఈ టూల్స్ ఏంటి, అర్థమైంది కదా? ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి వీటిల్లో?
హలో. చెప్పండి. ఇప్పుడు చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ ఫర్ ఇంటర్ఫేస్ అండి. ఫస్టే హెవీగా చెప్తే మీకు గుర్తుండదు, అందుకని నేను ఇంటర్ఫేస్ వరకు చెప్పాను జస్ట్.